और जैसा चंद्रबाबू ने कहा, इस तेज गति को देख करके मैं कह सकता हूं कि 2047 में आजादी के जब 100 साल होंगे, विकसित भारत होके रहेगा। చంద్రబాబు గారు చెప్పినట్టు నేను చెప్పగలను 2047 నాటికి ఎప్పుడైతే భారతదేశం 100 సంవత్సరాలు స్వాతంత్రం సంపాదించుకుని తయారవుతుందో ఆ నాటికి ఖచ్చితంగా ఈ భారతదేశం వికసిత భారతదేశంగా తయారవుతుంది। अभी बाबू ने बहुत ही भावना के साथ अपने विचारों को व्यक्त किया, लेकिन मैं विश्वास से कहता हूं कि 21वीं सदी हिंदुस्तान की सदी होने वाली है। 21वीं सदी 140 करोड़ हिंदुस्तानियों की सदी होने वाली है। ఇప్పుడు బాబు గారు ఎంతో ఆవేదనతో భావాలతో మాట్లాడారు। అదే రకంగా నేను కూడా చెప్పగలను, ఈ 21వ శతాబ్దం భారతదేశం తాలూకా శతాబ్దం। ఈ 21వ శతాబ్దం భారతీయులు 140 కోట్ల భారతీయుల తాలూకా శతాబ్దం ఇది। मुझे खुशी है कि अब एनडीए सरकार में आंध्र की तस्वीर बदल रही। आंध्र प्रदेश चंद्रबाबू जी के नेतृत्व में आत्मनिर्भर भारत की नई ताकत बन रहा है। आंध्र में मैन्युफैक्चरिंग तेजी से बढ़ रही है। నాకెంతో సంతోషంగా ఉంది। ఇప్పుడు మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ తాలూకా మొత్తం ముఖ చిత్రం మారుతుంది। ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆత్మనిర్భర్ భారత్ దేశానికి ఒక సరికొత్త శక్తిగా అవతరించబోతుంది। ఆంధ్రప్రదేశ్ లో తయారీ రంగం కూడా శరవేగంగా అభివృద్ధి ఈ రోజు చెందుతున్నాయి। आंध्र प्रदेश में विकास की गाड़ी तेज गति से दौड़ रही है। डबल इंजन की सरकार में अभूतपूर्व प्रगति हो रही है। आज दिल्ली और अमरावती मिलकर तेज विकास की दिशा में आगे बढ़ रहे हैं। మిత్రులారా, గత 16 నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి తాలూకా వాహనం శరవేగంగా కదులుతుంది। డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో రాష్ట్రం అపూర్వమైన ప్రగతి కూడా సాధిస్తుంది। నేడు ఢిల్లీ మరియు అమరావతి ఈ రెండు కలిసి వేగవంతంగా అభివృద్ధి వైపు ముందుకు సాగుతున్నాయి।